దేవుని నామానికి వందనాలండి. మీరు చూస్తున్నవి నా తల్లి ఫొటోస్. నా తల్లి బ్రతికుండగానే చాలా కష్టాలు, బాధలు అనుభవించింది. నా తల్లి ఈ భూమి మీద ఉన్నప్పుడు కాళ్ళు రెండు చాలా సంవత్సరానికి ఒక కాలు చొప్పున చాలా కుళ్ళిపోయిన పరిస్థితి అయిపోయింది. కాళ్ళు చూస్తున్నారు కదా. ఆ కాలు అలా బాగోలేని స్థితిలో కూడా చాలా విశ్వాసంతో ముందుకు కొనసాగేదండి నా తల్లి. దేవుణ్ణి ఎప్పుడూ దూషించేది కాదు. అలాగే మరలా కాలంతా తగ్గిపోయేది. మరలా సంవత్సరానికి మరొక కాలు వచ్చేసేది. ఇలా పడుతూ లేస్తున్న సమయంలో కూడా నా తల్లి దేవుని మీద విశ్వాసం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ధైర్యంగా ముందుకు నడిచేది. ఎన్నో భూమి మీద బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు భరించింది. అయినా కానీ మరి 7వ తారీఖుని ప్రభు పిలుపుని అందుకుంది. ఎలా అంటే మరి కాళ్ళు రెండు స్వస్థత పొందుకుంది. కాలుకి ఏ దెబ్బ లేదండి. అసలు ఇంత పుండ్లు చూస్తున్నారు కానీ మా అమ్మ దేవుని పిలుపుని అందుకునే 7వ తారీఖుకి అసలు ఒక గాయం కూడా లేదండి. మరి దేవుడు అంతగా స్వస్థత పరిచి మా తల్లిని నడిపించేవాడు. అయితే మరి కడుపులో క్యాన్సర్ కాయని వచ్చిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. అప్పుడు ఆ సమయంలో అమ్మ నీకు పర్వాలేదు, దేవుడు స్వస్థ ఇస్తాడు అని నేను చెప్పినప్పుడు, లేదు దేవుని పిలుపుని నేను అందుకుని వెళ్తున్నాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు విశ్రాంతినిస్తున్నాడని చెప్పి 5వ తారీఖునే దేవుడు నాతో మాట్లాడి అమ్మ నాతో చెప్పడం జరిగిందండి. దేవుడు ఎలా సెలవిచ్చాడని. బల్ల మీద నన్ను పడుకోబెట్టి ఉన్నాను. 2 మనుషులు నన్ను సముద్రంలోకి లాగుతున్నారు. ఇంకొకటిగా సమాధి పెట్టి గుమ్మంలో ఉందమ్మా, దేవుడు నాకు విశ్రాంతినిస్తున్నాడని చెప్పి మరి ప్రభు పిలుపుని అందుకోవడం 7వ తారీఖున జరిగి ప్రభు నందు నిద్రించిందండి. మరి గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకుంది నా తల్లి ఈ భూమి మీద. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఎప్పుడు దూషించేది కాదు. విశ్వాసంలో అనేక ఆత్మలను రక్షించేది నా తల్లి.